అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాసులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహ రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు. మరి వాళ్ళ శాలరీస్, ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు, అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి అంటేనే మనకు గుర్తొచ్చేది ఎవరండి? మెర్క్యూరీ, అంటే బుధుడు అనమాట. బుధుడు అంటే సాక్షాత్ మహావిష్ణువు అన్నమాట. మరి ఈ గ్రహానికి అధిదేవత వెంకటేశ్వర స్వామి లేదా మహావిష్ణువు అంటారు. బుధవారం అత్యంత ప్రీతికరమైన రోజు అండి. వెంకటేశ్వర స్వామిని, అమ్మవారు లక్ష్మీదేవిని పూజించడం ఈ రాశి వాళ్ళకు అత్యంత యోగదాయకం. అందులో మహావిష్ణువు సహస్రనామం వీళ్ళ కోసమే పుట్టిందా అనిపిస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని రోజు చదవాలి. ఈ వారం కానీ గమనిస్తే మెయిన్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా అది వెళ్ళే ముందు ఈ నక్షత్రాలు ఎవరైతే ఉన్నాయో ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ రాశిలోకి వస్తాయన్నమాట. వీళ్ళు మంచి హాస్యాన్ని కలిగే వాళ్ళు, బాగా నవ్వుతారు, నవ్విస్తారు, సెల్ఫ్ కామెడియన్స్ అనమాట. వీళ్ళు బాగా కామెడీ చేస్తారు. వీళ్ళ రైటింగ్ ఎంత బాగుంటుందంటే పాతకాలంలో దస్తావేజులు రాయడానికి వీళ్ళని నియమించేవాళ్ళట. వీళ్ళ అద్భుతమైన రైటింగ్తోనే పత్రాలు ఉండేవాళ్ళట. అప్పుడు దస్తావేజులు అంటే చాలా పర్మనెంట్ కాగితాలు, అవన్నీ వీళ్ళ చేత రాయిస్తారు. రైటర్స్ అనమాట వీళ్ళు. కథలు, కవితలు అన్నీ రాసేవాళ్ళు వీళ్ళే. మంచి మాటకారి, చతురత బాగా ఉంటుంది. కొందరైతే మంచి వంటగాళ్ళు, మంచి ఇదనమాట, అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో ఈ బుధుడు 12వ ఇంట్లో ఉండి దెబ్బ కొట్టేశాడు.
సింహరాశి శత్రుక్షేత్రం కాబట్టి 12వ రాశిలో ఉండడం వల్ల అనుకున్నట్టు జరగాక కొంత చికాకులు, ఇబ్బందులు, మానసిక సంఘటన ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ తొలగాలంటే ఒకటే మార్గం, విష్ణు సహస్రనామం తప్ప ఇంకోటి లేదు. ధన ఆదాయం అంటారా, దెబ్బ పడిపోయింది అక్కడ. శుక్రుడు మీకు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే డబ్బు మీద కొట్టేశాడు. డబ్బు చేతికి రాకపోవటం, కుటుంబంలో అశాంతి, ప్రశాంతత లేకపోవటం, ఇంట్లో పిల్లల చదువు వెనకపడటం, ఇవన్నీ చికాకులు అనిపిస్తాయి అన్నమాట. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు కూడా పెద్దగా ఏం లభించదు కన్యారాశి వాళ్ళకు. ఈ వారం అంతా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పోనీ విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరతర వస్తువులు కొనడానికి బాగున్నాయంటే సూపర్గా ఉందంట. అవన్నీ కొనొచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం రాదు. అయితే తల్లి ఆశీస్సులు బాగున్నాయి. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కన్యారాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. అంటే కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటం, అలాగే ఎప్పుడైనా సరే దూర ప్రయాణాలు చేయాలన్నా ఇబ్బంది కలుగుతుంది. అలాగే సడన్గా వ్యాపారంలో ప్రయాణాల్లో దెబ్బలు పడటం, ఆరోగ్యం దెబ్బ పడటం, అలాగే అనీజినెస్. పోనీ బయటికి వెళ్ళి చదువుకోవడానికి పెద్ద పెద్ద కాలేజీలో అప్లై చేసుకున్నామా అంటే అక్కడ ఏమవుతుంది, అనుకున్న సీట్ అనుకున్నట్టు దొరకక ఎక్కడో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇవన్నీ అవసరమా అంటే జాతకం చూపించుకుంటే ఇంకా మీకే మంచిదన్నమాట కన్యారాశి వాళ్ళు. ఇక ఆరోగ్యం అంటారా, సూపర్ డూపర్ అన్నమాట. బండరాయి తిన్నా కూడా కరిగించేసుకుంటారు. అందరూ ఎంతటి అనారోగ్యంలో ఉన్న వాళ్ళైనా లేచి కూర్చుంటారు, పెద్దలైనా సరే. కాబట్టి మంచి ఆరోగ్యం బాగుంది. శత్రువులు మిత్రులు అవుతారు, అప్పులు తీరుతాయి, అంతా అద్భుతంగా ఉంది. భార్య భర్తల విషయానికి వచ్చేసరికి చక్కటి అన్యోన్యత కలిగి ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి కుదురుతుంది, గ్యారంటీ. అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, భార్యాభర్తల మధ్య సంధి ఏర్పడి మంచిగా కలిసిపోవటాలు, పార్ట్నర్షిప్లో బాగా కలిసి రావటాలు, ముఖ్యంగా ప్రేమికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కానీ వీరు తమ ప్రతిపాదనని ఆపోజిట్ పర్సన్కి చెబితే 100కి 100% సక్సెస్ అయ్యేటువంటి సమయం అన్నమాట. అది చాలా బాగుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ కలిసి వస్తుందని చెప్పాను. ఈ అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అదృష్టం బాగా తక్కువ. ఏదైనా అనుకుంటే వెంటనే రాకపోవటం, చేయకపోవటం చికాకు కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం తక్కువ అని చెప్పాను. పెద్దల సహకారం ఉండదు. నాన్నగారు, మామగారు అనుకున్న సమయానికి వాళ్ళు హెల్ప్ చేయకపోవటం మీకు ఇబ్బంది అవుతుంది. ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగంలో మాత్రం మీకు నమ్ముతారో లేదు, చికాకు మీద చికాకు. ఎంత మీ నాలెడ్జ్ ఉన్నా, ఎంత మీరు కష్టపడ్డా, ఎంత మీ సీనియారిటీ ఉన్నా కూడా అక్కడి నుంచి మనకు పై అధికారుల నుంచి మీకు అక్షింతలు, మొట్టికాయలు పడుతుంటాయి. అంత మాత్రాన మనిషి తొందరపడిపోయి ఏదో కంపెనీ మార్చేద్దాం, జాబ్ మార్చేద్దాం అనే పరిస్థితి రాకుండా ఉండకూడదు. ముఖ్యంగా ఎక్కువ మరీ ప్రెషర్ అదిగా ఉంటే జస్ట్ ఒక లీవ్ పెట్టుకోవచ్చు, ఆరోగ్యం బాగాలేదని సిక్ లీవ్ పెట్టుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు మాత్రం మీరు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా కంపెనీలు మారాలి, జాబులు మారాలి అనడం, లేదా ఏదో పాపం కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్తాం, ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆ ఇంటర్వ్యూ పెంట అవుతుంది. అది వెళ్ళడానికి ఎవరో ఫ్రెండ్కో గింటికో చెప్పుంటాం, వాళ్ళు కంపెనీలో లీక్ చేస్తుంటాడు, వీడు ఇంకో జాబ్ ట్రై చేస్తున్నాడు రా బాబు, వీడు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు సెలవు పెట్టి మరీ అని చెప్పేసి ఇవన్నీ లేనిపోని దుమారాలు లేపుతాయి అన్నమాట ఆఫీస్లో. అప్పుడు ఏమవుతుంది, అటు ఉద్యోగం రాలేదు, ఇటు ఉన్న ఉద్యోగం పాయా. ఎందుకు ఈ రిస్క్ అంతా? కాస్త టైం బాగాలేదు కాబట్టి మూసుకొని ఉండొచ్చు, మంచిది అనుకుని నేను అదే జాతకం చూపించుకోండి, మీరు అది చెప్తున్నాను నేను. ఇకపోతే వ్యాపారం అంటారా, ఎంతమంది అంటే అసలు ఆ డ్రింకింగ్, కూల్ డ్రింక్ వ్యాపారాలు కానివ్వండి, లేదా బియ్యం వ్యాపారం కానివ్వండి, లేదా మీకు ఏది పౌల్ట్రీ వ్యాపారాలు కానీ, పాడి పరిశ్రమల వ్యాపారాలు, వాటర్ ప్లాంట్ వ్యాపారాలు అన్నీ అద్భుతంగా కలిసి వస్తాయన్నమాట. అయితే ఈ రాశి వాళ్ళకి ఖర్చు ఈ వారం అధికంగా ఉంటుందని కూడా చెప్పాలి. మీరందరూ కూడా ఉదయమే లేచి చక్కగా బుధమంత్రం ఉంటుందండి. ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామే అనే మంత్రాన్ని రోజు 17 సార్లు చదవండి. విష్ణు సహస్రనామం చదువుకోండి, సక్సెస్ మీదే. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను, సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.